నమస్కారం అండి. మీ అందరికీ శ్యామ్లాస్ కిచెన్కి స్వాగతం. ఈరోజు గోంగూర పప్పు చేస్తున్నాను. ఇప్పుడు తయారు చేసే విధానం చూద్దాము. ముందుగా 1 గ్లాసు కందిపప్పు, అర గ్లాసు శనగపప్పు, 1 టీ స్పూను మెంతులు వేసుకోవాలి. వేసుకొని నీళ్ళు పోసి మంచిగా కడగాలి. ఒక 2-3 సార్లు మంచిగా నీళ్ళు పోసి కడిగి నీళ్ళు వంపేసి ఫ్రెష్ నీళ్ళు పోయాలి. ఈ విధంగా నీళ్ళు వంపేసి ఫ్రెష్ నీళ్ళు పోసి ఇప్పుడు ఇందులో 1 స్పూను పసుపు వేసుకోవాలి. పసుపు వేసి 1 స్పూను ఆయిల్ వేసుకోవాలి. వేసుకొని పక్కన ఉంచాలి. అంతవరకు ఈ విధంగా మూత పెట్టి పక్కన ఉంచుతున్నా. అంతవరకు గోంగూర క్లీన్ చేసుకోవాలి. గోంగూర ఆకులు తుంచి శుభ్రంగా పుచ్చున్నవి తీసేసి మంచి ఆకులు తీసుకొని మంచిగా నీళ్ళల్లో ఒక 2-3 సార్లు కడగాలి. ఈ వర్షాకాలంలో పురుగులు ఉంటవి, జాగ్రత్తగా చూసి కడగాలి. కడిగి తీసి పప్పులో వేసుకోవాలి. ఇప్పుడు ఒక మీడియం సైజు టమాటా కట్ చేసి వేసుకోవాలి. ఒక 4-5 ముక్కలుగా కట్ చేసి వేస్తే చాలు. ఒక 3 పచ్చిమిర్చి తుంచి వేసుకోవాలి. పేస్ట్ చేసి వేసినా సరిపోతుంది. నేనైతే ఇక్కడ తుంచి వేస్తున్నా. ఒక 10-12 వెల్లుల్లి రెబ్బలు, ఒక అర గ్లాసు నీళ్ళు, 1 స్పూను ఉప్పు వేస్తున్నాను. మీరు మీ రుచికి తగ్గట్టు ఉప్పు వేసుకోండి. వేసి మూత పెట్టి స్టవ్ ఆన్ చేసి పొయ్యి పైన పెట్టి ఒక 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. శనగపప్పు ఉంది కాబట్టి ఒక 4 విజిల్స్ పెట్టుకుంటే మంచిగా విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మూత చల్లారిన తర్వాత మూత తీసి పప్పును మంచిగా రుబ్బుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఉప్పు చెక్ చేసుకోవాలి. ఉప్పు ఎక్కువ ఉందా తక్కువ ఉందా చెక్ చేసుకొని వేసుకోవాలి. ఈ విధంగా మంచిగా రుబ్బుకోవాలి. మరీ మెత్తగా కాకుండా ఈ విధంగా మామూలుగా రుబ్బుకొని తీసి పప్పు గుండిలోకి పప్పును వేసుకోవాలి. వేసుకొని కుక్కర్లో కొద్దిగా నీళ్ళు పోసి కడిగి అవి కూడా అందులోనే పోసి ఇప్పుడు పొయ్యి పైన కడాయి పెట్టి 2 గరిటెల ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత 1 స్పూను జీలకర్ర, 1 టీ స్పూను ఆవాలు వేసుకొని అవి చిటపటమన్న తర్వాత మంచిగా పోపు వేగిన తర్వాత ఒక 10-12 వెల్లుల్లిపాయలు దంచి వేసుకోవాలి. కచ్చాపచ్చాగా మంచిగా ఫ్రై చేయాలి. ఈ విధంగా మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇందులో ఒక 2 ఎండుమిరపకాయలు తుంచి వేసుకోవాలి. వెల్లుల్లి కొంచెము కలరు మారిన తర్వాత ఇప్పుడు ఇందులో 1 స్పూను శనగపిండి వేసుకోవాలి. 1 టీ స్పూను వేసుకుంటే చాలు. వేసుకొని పిండిని కూడా మంచిగా సువాసన వచ్చేంత వరకు వేయించుకోవాలి. అంతే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పప్పు గుండిలోకి పోపు వేసేసుకోవాలి. ఒక చెంచా పప్పు కడాయిలో వేసి మళ్ళీ ఆ పప్పుని గుండిలోనే వేసుకొని మంచిగా ఒకసారి కలుపుకుంటే అంతే, వేడి గోంగూర పప్పు రెడీ. ఈ గోంగూర పప్పు జొన్న రొట్టెలోకి, గోధుమ రొట్టెలోకి, వేడి అన్నంలోకి చాలా రుచిగా ఉంటుంది. ఇక్కడ నేను వేడి రైస్లోకి వేసుకొని తింటున్నాను. చాలా రుచిగా వచ్చింది. అన్నం వేడిగా ఉంది, పప్పు కూడా వేడిగా ఉంది. అసలు కలపడానికి కూడా రావట్లేదు, అంత వేడిగా ఉంది. టేస్ట్ కూడా అంత రుచిగా వచ్చింది. మీకు ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా చేసుకొని తినండి. మీకు ఎలా కుదిరిందో చెప్పండి. సింపుల్ అండ్ టేస్టీ గోంగూర పప్పు చేసుకొని తినండి. మీకు ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకొక మంచి వీడియోతో కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్.